కూటమి సర్కార్ మోసాలకు మిర్చి రైతులు బలయ్యారు. మద్దతు ధరపై ఊరించి ఉత్తిదే చేశారు. రైతులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ ప్రశ్నించగా కేంద్రానికి లేక మోదీ ప్రభుత్వంతో చర్చలంటూ నానా హడావిడి చేశారు. తీరా మిర్చి రైతులకు రూపాయంతు సాయం కూడా చేయకుండా నిలువునా ముంచేశారు. ఏపీలో మిరప రైతులనెత్తిన టీడీపీ కూటమి ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టింది. మద్దతు ధర పేరిట ఊహించి ఊహల పల్లకిలో ఊరేగించి నిలువునా ముంచేసింది. మద్దతు మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసానికి తోడు రైతుల ఖాతాకు జమ చేస్తామని కొంతకాలం, బోనస్ ఇచ్చే ఆలోచన చేస్తున్నామంటూ మరికొంతకాలం నాంచింది. ఇప్పుడు మార్కెట్లో ధరలు ఎగబాకిపోతున్నందున ఇక మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదంటూ తేల్చి చెబుతోంది. మరి నష్టానికి అమ్ముకుంటున్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నోరు పెగలడం లేదు. బోనస్ విషయంలో చేతులెత్తేశారు. తేజ రకం తప్ప మిగిలిన రకాలన్నీ నేటికి మద్దతు ధర కంటే తక్కువగానే పలుకుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి మిర్చి యార్డుకు వెళ్లి మిరప రైతులకు బాసటగా నిలవడంతో కూటమి పెద్దలు నానా హంగామా చేశారు. చేతిలో ఉన్న మార్క్ఫెడ్ ను రంగంలోకి దింపి ఆదుకోవాల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని, మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ ఊదరగొట్టారు. దిగుబడుల్లో కనీసం 30% పంట సేకరిస్తే 3,480 కోట్లు ఖర్చవుతుందని, ఆ భారం కేంద్రం భరించేలా ఒప్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. సీఎం చంద్రబాబు మిర్చి రైతులు, ఎగుమతిదారులు, వ్యాపారులతో గత నెల 21న ఏర్పాటు చేసిన సమావేశంలో శుభవార్త చెబుతారని రైతులు ఎంతగానో ఆశగా ఎదురు చూశారు. తీరా చూస్తే 25%కి మించి కేంద్రం కొనుగోలు చేసే పరిస్థితులు కనిపించడం లేదంటూ తేల్చి చెప్పేశారు. వాస్తవానికి మద్దతు ధర పెంచాలన్నా, 25%కి మించి కొనుగోలు చేయాలన్నా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. నాటి భేటీలో వారం 10 రోజుల్లో మరోసారి భేటీ అయ్యి తాము నిర్దేశించిన మద్దతు ధర 11,781 కంటే తక్కువగా ఉంటే అప్పుడు ఆలోచిద్దామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన చేసి 3 వారాలు దాటినా మళ్లీ ఆ ఊసెత్తడం లేదు. మద్దతు, మార్కెట్ ధరల మధ్య వ్యత్యాసం చెల్లిస్తామంటూ హంగామా చేశారు. ఆ మేరకు యార్డులో మిర్చి విక్రయించిన రైతుల వివరాలను సేకరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోంది. పైగా ఈ హడావిడి తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిపోతున్నాయంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా పోటీపడి స్టేట్మెంట్లు ఇస్తూ సమస్యను నీరుగారుస్తున్నారు. వాస్తవానికి మిర్చి యార్డ్లో తేజ రకానికి మాత్రమే గరిష్టంగా 14,000, కనిష్టంగా 5,500 రూపాయలు పలికింది. తక్కువ ధరకు అమ్ముతున్న రైతులకు ఎంతో కొంత బోనస్ ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.